సిట్రియన్ C3 ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీ అని అందరికీ తెలిసిందే. సో కాకపోతే ఏంటి స్పెషల్ అంటే ఆటోమేటిక్ వర్షన్ అయితే వచ్చిందనమాట. నేను చూపిస్తుంది ఇది సిట్రియన్ C3 ఆటోమేటిక్ వర్షన్. సో దీన్ని అయితే నేను డ్రైవ్ చేసి చూడబోతున్నాను. ఎందుకంటే సిట్రియన్ C3 మనకు అందరికీ తెలిసిందే. నేను చేశాను రివ్యూలో చిన్నపాటి చేంజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఏంటి చేంజ్ చేసుకుంది అనేది అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ డ్రైవింగ్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. డ్రైవింగ్ అయితే నేను రెడీగా ఉన్నాను. ఫస్ట్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అందరికీ చెప్తూనే ఉంటాను, ఎవ్రీ టైం నేను సీట్ బెల్ట్ పెట్టుకునే డ్రైవ్ చేయండి, అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఇట్స్ లైఫ్ కదా, అందరిది ఇంపార్టెంట్. మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా మన లైఫ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే డ్రైవ్ చేసి చూసేద్దాం ఎలా ఉంది సిట్రియన్ C3 ఆటోమేటిక్ ఇది. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే మాన్యువల్లో కూడా పెట్టి డ్రైవ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మాన్యువల్ అలవాటు, నాకు ఆటోమేటిక్ అలవాటు లేదు అనుకునే వాళ్ళకి అంటే మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఒకళ్ళు ఆటోమేటిక్ కోరుకుంటారు, ఒకళ్ళు మాన్యువల్ కోరుకుంటారు. దానికి 2 కార్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే 2 ఉన్నాయి. మాన్యువల్ అయితే కనుక మనం ఇట్లా జస్ట్ లెఫ్ట్ కి చేస్తే చాలు, ఇది మాన్యువల్ లో పడుతుంది. ఇక్కడ పెడితే ఇది ఆటోమేటిక్ అనమాట. నాకు మాత్రం ఆటోమేటిక్ ఇష్టం సిటీ డ్రైవ్ లో. సో నేను ఆటోమేటిక్ లో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను. కార్ అయితే ఇప్పుడు చూద్దాం. చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది కార్ అయితే. స్టీరింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంది అనమాట. పవర్ స్టీరింగ్ ఉంది, మూవ్మెంట్ అయితే చాలా బాగుంది. హారన్ ఒకసారి చూద్దాం. స్పీడ్ బ్రేకర్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే రోడ్డు కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంది, చూద్దాం ఎలా ఉందో ఆ రోడ్ లో. షాక్ అబ్జర్స్ అయితే చాలా బాగున్నాయి. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. నేను టచ్ చేస్తున్నప్పుడు పెడల్ అంటే బ్రేక్ కానీ చాలా స్మూత్ గా పడుతున్నాయి. డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది కార్ అయితే. పికప్ అయితే చాలా బాగుంది. జస్ట్ నేను బ్రేక్ మీద కాల్ తీయగానే కార్ అయితే మూవ్ అవుతుంది అనమాట. 115 bhp ఉంది అండ్ దీని మాక్సిమం టార్క్ వచ్చి 205 గా ఉంది. చాలా లో ప్రైస్ లో అయితే హై ఎండ్ వచ్చేస్తుంది అనమాట. అప్రాక్సిమేట్ గా 12 lakhs లోనే మనకి ఈ కార్ అయితే వస్తుంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిటీ డ్రైవ్ లో చాలా కంఫర్టబుల్ గా ఉండబోతుంది. ఇది చిన్న కార్ కాబట్టి మనకి టర్నింగ్ రేడియన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యూ టర్న్స్ తీసుకునేటప్పుడు అప్పుడు కానీ పార్కింగ్ కానీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. బూట్ స్పేస్ కూడా దీనికి 315 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది కాబట్టి లగేజ్ కూడా చాలా పెట్టుకోవచ్చు. అంటే లాంగ్ డ్రైవ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ సిటీ డ్రైవ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. స్టీరింగ్ చూస్తున్నారు కదా, పవర్ స్టీరింగ్ అయితే చాలా బాగుంది అనమాట. నా మూమెంట్ స్పీడ్ కూడా చాలా, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు, చూడండి ఎలా వెళ్ళిపోతుందో. 50 వెళ్తున్నాను అన్న ఫీల్ కూడా లేదు, అంత స్మూత్ ఉంది అనమాట డ్రైవింగ్. నార్మల్ గా కొన్ని కార్స్ చూస్తుంటాం కదా, స్పీడ్ వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది ఓకే స్పీడ్ వెళ్తున్నాను. ఇదైతే నేను ఎంత స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాను అనేది కూడా తెలియకుండా అంత స్మూత్ గా అయితే వెళ్తుంది. ఇందులో యూజ్ చేసిన ఏసీ అయితే ట్రఫ్క్లైజ్డ్ ఏసీ. ఇది కొంచెం పదం పలకడానికి కష్టంగా ఉంది, బట్ ఏంటి ఇది అంటే డీప్ గా చెప్పాలంటే జస్ట్ చాలా ఇమ్మీడియట్ గా కార్ అయితే కూల్ అవుతుంది అనమాట. నార్మల్ గా మనం హై రైడ్ లో చూస్తుంటాం, బిఫోర్ మనం కార్ లోకి ఎక్కేటప్పుడే రిమోట్ తోటి ఆపరేట్ చేసుకొని కార్ ఇంజన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టుకొని రావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి కార్స్ కూడా చూసాం. కాకపోతే దీనికి ఇన్స్టెంట్ గా కూల్ అయిపోతుంది అనమాట. మనం కార్ లోకి ఎక్కి కూర్చొని ఏసీ ఆన్ చేయగానే కార్ అయితే చాలా త్వరగా కూల్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా 12 అయింది. హైదరాబాద్ ఎండలు తెలిసిందే, ఇది సమ్మర్, బట్ కూల్ అయితే చాలా బాగుంది. బయట ఎండ అయితే తెలియడం లేదు. బ్రేక్ కూడా చాలా బాగా పడుతుంది అండ్ పికప్ అయితే చాలా బాగుంది. చిన్న కారు క్యూట్ గా ఉంది, తక్కువ బడ్జెట్ లో దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. ఏమేం కావాలి కార్ కి అనేది మొత్తం కంప్లీట్ గా అయితే ఇందులో ఉన్నాయి. ABS అండ్ EBD. సైడ్ మిర్రర్స్ అయితే మనకి ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఇచ్చున్నారు. ఆటో క్లైమేట్ ఏసీ ఉంది. LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దాని వల్ల ఏమి యూజ్ లేదు. ఫాగ్ ఆల్రెడీ వైట్ కలర్ లో ఉంటుంది మనకి తెలిసిందే. దానిలో LED ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం వల్ల అసలు ఏమి యూజ్ అయితే లేదు. అది ఆపోజిట్ లో వస్తున్న వెహికల్స్ కి హెలోజన్ ఫాగ్ ల్యాంప్ ఉంటే అట్లీస్ట్ మనకు తెలుస్తుంది అది ఎల్లో షేడ్, ఆ వైట్ లోంచి ఎల్లో షేడ్ అనేది క్లియర్ గా కనపడింది. అటు నుంచి వెహికల్ వస్తుందని తెలిసింది. నా ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్నాను ఏంటంటే ఫాగ్ ల్యాంప్ LED కన్నా హెలోజన్ బెటర్ అని. సో దీనికైతే ఫాగ్ ల్యాంప్ హెలోజన్ ఇచ్చారు. ఇప్పుడైతే నేను ఆటోలో పెట్టి డ్రైవ్ చేశాను. మాన్యువల్ అయితే 6 స్పీడ్ ఉంది అనమాట. మాన్యువల్ గేర్. ఎవరికైనా మాన్యువల్ లో డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మాన్యువల్ లో పెట్టి కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా నేను గేరు. నేను కార్ రివర్స్ తీయబోతున్నాను. ఇది రేర్ కెమెరా అనమాట. రివర్స్ చేసేటప్పుడు మనకి విజువల్ అయితే ఇలా ఉండబోతుంది. చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. అండ్ నేను జస్ట్ బ్రేక్ మీద కాల్ తీయగానే కార్ అయితే మూవ్ అవుతుంది. అప్లో కూడా యాక్సిలేటర్ ఇవ్వకుండానే మూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ బ్రేక్ మీద కాల్ తీస్తే చాలు. నేను ఎగ్జాక్ట్ ఎక్కడ బయలుదేరాను
కెమెరాను అక్కడ పెట్టాలన్నమాట. ఇదొక టాస్క్ నాకు. రివర్స్ మామూలుగా కెమెరాలో చూసి నాకు కొంచెం అలవాటు తక్కువ. నా కార్కి రేర్ కెమెరా లేదు కాబట్టి నాకు ఇలా చూసుకోవడమే అలవాటు. చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట గేర్ మూవ్ చేయడానికి అండ్ డ్రైవ్ చేయడానికి. స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ చాలా బాగుంది. ఇది వచ్చి మనకి పెట్రోల్ ట్యాంక్ అనమాట. సో దీని ట్యాంక్ కెపాసిటీ కూడా పెరిగింది. అది 45 లీటర్స్ గా మారింది. బిఫోర్ అయితే 30 లీటర్స్ ఉండేది. చాలా అంటే చాలా బాగుంది డ్రైవింగ్ కి చూడటానికి కూడా. ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు ప్రైడ్ మోటార్స్ సిట్రియాన్ వాళ్ళు. ఇది ఎక్కడో కాదు, కుకట్పల్లి బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉందన్నమాట. పిల్లర్ నెంబర్ 862 కి పక్కనే ఉంటుందన్నమాట ఈ షోరూమ్. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ కూడా చేయొచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి.